ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు కలిగినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల గడవక ముందే గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను 420 అంటూ విమర్శించడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామని విమర్శించారు పొన్నం. ప్రజాపాలనలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు పొన్నం. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలే నా ప్రధానమైనటువంటి కర్తవ్యము బాధ్యత అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉండబట్టేటువంటి ఇంతకుముందు సందర్భం కాకపోయినా మరి రైతు నాయకుడిగా శివన్న చెప్పిండు. ఇలా గౌరవెల్లికి సంబంధించి గౌరవెల్లి చెప్పుకుంటే బాధ, చెప్పకపోతే బాధ. బండు కట్టినాం ఆనాడు 2014 దాకా. బండుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని మహిళలను చూడకుండా దురుసుగా వ్యవహారం జరిగింది, అందరం చూసినాం. ఇలా నీళ్లు నింపితే కూడా కిందికి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు. 2000 ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి. 250 కోట్లతోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి. ఇదంతా ఉంది. అయినా ఆ కుంఠిత దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, తప్పకుండా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా, గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. మనందరం కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరిన